తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని వ్యాసరచన పోటీలను నిర్వహించుకొని ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పెద్దలు మా అన్న వాళ్ళ మండలిలో నాయకుడిగా ఉన్నటువంటి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూనాచారి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, పెద్దలు మా అన్న గంగుల కమలాకరణ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, పెద్దలు మా అన్న కొప్పుల ఈశ్వరన్న గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి స్వాగతం పలుకుతూ, పెద్దలు ఐఏఎస్ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారికి స్వాగతం పలుకుతూ, పెద్దలు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం పలుకుతూ, పెద్దలు డాక్టర్ కదిరే కృష్ణ గారికి స్వాగతం పలుకుతూ, పెద్దలు మాకు అంటే మేము మా పిల్లలు ఏవైతే చూడలేదో వాటిని చూయించి ఏసీలను పెట్టి ఆ పిల్లల ఎగ్జామ్ను రాపించిన పెద్దలు బాలలత మేడం గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మా సోదరిమణి జక్కు శ్రీహర్షిని గారు జిల్లా పరిషత్ అధ్యక్షురాలకి స్వాగతం పలుకుతూ, ఇంకా ముఖ్యంగా బాల శ్రీనివాస్ గారికి మీరందరూ చప్పట్లతోటి నందకుమార్ గారికి హృదయపూర్వకంగా వారికి, ఎందుకంటే నేను మా తల్లిని చూడలేదు, నాకు మా తల్లి అంటే ఎట్లుంటుందో తెలియదు. ఇక ఆమె తెలియదంటే సావిత్రిబాయి పూలే అయితే అసలే తెలియదు. వీరిద్దరూ తెలియరు. వాళ్ళ గురించి మా తల్లి గురించేమో మా వాడలో చెప్పంగా విన్న నేను. మీ అవ్వ ఇంటికి వస్తే గంజి పోసేది, అంబలి పోసేది, పుట్టలింగమ్మ చాలా గొప్పది అని చెప్పేగా విన్నా. సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలేను బాబాసాహెబ్ అంబేద్కర్ను పరిచయం చేసింది మా తమ్ముడు శంకర్లాల్. అక్కడ కూర్చున్నాడు, ఆయనను వేదిక మీదకి రావాలి. ఆయన నాకు వారిని పరిచయం చేసిండు. నిజంగా నాకు పరిచయం చేసిన తర్వాత ఇవాళ మా మంత్రిలో ఈ పూలే అంబేద్కర్ల గురించి చెప్తుంటే చాలామంది మాకు తెలియదంటే మాకు తెలియదు అంటే మంచి మంచి మేధావులుగా చెప్పుకోబడ్డటువంటి వాళ్ళకు కూడా తెలియకుండా ఇవాళ మా మంత్రి ప్రాంతంలో ఈ మహనీయులు ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ వాళ్ళ గురించి ప్రతిరోజు నేను నా భార్య ఉదయమే యోగా చేస్తూ ఉంటాం. ఆ యోగా అప్పుడు ట్యాబ్లో వాళ్ళ జీవిత చరిత్ర వింటూ ఉన్నాం. ఎందుకంటే చదువు ఎక్కువ చదవలేను నేను, చదివితే మెదడుకి ఎక్కది, వింటే ఎక్కుతుంది నాకు. కనుక వింటూ ఉన్నాం. వింటూ ఉంటే ఇంకా ఎక్కువ తపన పెరుగుతూ ఉన్నది, ఇంకా రోజు రోజు ఏదో చేయాలనేది ఆలోచన కలుగుతూ ఉన్నది. మహాత్మా పూలే గురించి వింటుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వాళ్ళ గురించి వినే అవకాశం వస్తున్నదని నేను భావిస్తున్నా. కనుక ఇవాళ మేము నల్గొండకు పోయేటప్పుడు ఈ కార్యక్రమం రూపకల్పన చేసినాం. మేము అనౌన్స్ చేసినాక 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి. చాలా భయమైంది నాకు, చాలా భయమే. బాల శ్రీనివాస్ మరి రాకపోతే ఎట్లా, పోస్ట్ పోన్ చేద్దామంటే లేదు వస్తారన్నా అని వారన్నారు. మొత్తం మీదనైతే ఎన్రోల్మెంట్ అయింది. మా అవ్వ పేరు మీద చాలా కార్యక్రమాలు మేము మా మంత్రిలో చేస్తాము. ఏ కార్యక్రమం కూడా ఇప్పటివరకు ఫెయిల్ కాలేదు, చాలా అద్భుతంగా సాగుతూ ఉన్నాయి. దీన్ని కూడా నిజంగా 450 మంది వస్తే మా బాలలత మేడం కూడా చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ కూడా వచ్చిర్రు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మొత్తం మీద నా సారాంశం ఏంటంటే, ఖచ్చితంగా మాలిక్ గారు ఏదైతే చెప్పినరో వీళ్ళ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పెద్దలు రిటైర్డ్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే చెప్పినరో ఇవాళ అక్షరాల మంత్రిలో జరుగుతూ ఉన్నది. నేనెందుకు అవమానించబడుతున్నానో, ఇవాళ మంత్రిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎందుకు కీర్తించబడుతున్నాడో ఇప్పటి వరకు కూడా నాకు అర్థమైతలేదు. ఈ మా మంత్రి సమాజానికి కూడా అర్థమైతలేదు.
చాలామంది బీసీలు మా సామాజిక వర్గం వాళ్ళు నన్ను ఉట్టి పుణ్యాన తిడుతూ ఉన్నారు. అనేక రకాల నా భార్యను, నా బిడ్డను, నా కొడుకును, నన్ను అందరినీ కలిపి తిడుతూ ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారు మీరు ఇల్లు కట్టలేదనో, ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటివరకు ఉద్యోగాలు పెట్టలేదని అడిగితే దాని గురించి ప్రస్తావించకుండా తిడుతూ ఉన్నారు. నేను మొన్న కోపం వచ్చి నేను కూడా మీ కుటుంబాల గురించి ఇంకా మాట్లాడతా, మీరు ఇదే విధంగా ఎమ్మెల్యేగా మీరు జవాబు చెప్పకుండా మా బీసీలతోటి మా ఏసీలతోటి నన్ను తిట్టిపిస్తూ ఉంటే నేను కూడా మీ కుటుంబం చిట్టా విప్పుతా అంటే బ్రాహ్మణ సంఘం నిన్న నా మీద స్టేట్మెంట్ ఇచ్చిర్రు. పుట్టమధును ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, పుట్టమధును పర్సనల్గా మాట్లాడుతా అంటున్నావు అంటే నా గురించి పర్సనల్గా మాట్లాడితే మా బీసీలు కావచ్చు మా ఐసీలు కావచ్చు ఎవరు స్పందించరు. కానీ నేను ఒక మీ కుటుంబం చిట్టా విపుతా అన్నదికి బ్రాహ్మణ సమాజం వల్ల కేసీఆర్కు లెటర్ రాస్తున్నారు, రేవంత్ రెడ్డికి లెటర్ రాస్తున్నారు. ఒక ఆయన అయితే నేను బాంబునై పేలి పుట్టమని చంపుతా అంటున్నాడు. నాకు ఎవరు వచ్చి ఆ పిల్లకి ఇట్లా పేపర్లు వచ్చిందంటే నిజంగా అతనికి ఏమన్నా మంచి జరిగేటట్టుంటే నేను సచ్చినా మంచిదేనా అని పూలే సాబ్ ఎట్లయితే అన్నాడో మొన్న రీసెంట్గా మంత్రిలో జరిగింది. నన్ను చంపితే కనీసం ఆయనకి ఏదైనా మంచి జరిగితే బాగుంటుంది అనేది. మరి అక్కడ ఇవాళ కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు. అప్పుడప్పుడు నేను మా మధుసూదనాచారి గారికి, మా శ్రీనివాస్ గౌడ్ గారికి, మా కమలాకర్ అన్నకు, మా ఈశ్వర్ అన్నకు నాకైతే రోజులు ఒళ్ళైతూ ఉంటుంది. అన్న మీరు మంత్రిని అర్థం చేసుకోవాలన్నా అని గొడవ పడుతూ ఉంటాం. సో ఈ విధంగా మొత్తం మీదనైతే ఈ కార్యక్రమం, ఆ ఇద్దరు తల్లుల కార్యక్రమం పెట్టుకోవడము, మీరందరు రావడము, మరి ఎంతో కష్టపడి కార్యక్రమాలు పెడతా ఉంటాం. ఇప్పుడు ఇలా కూర్చున్న వాళ్ళందరూ బిజీ ఉన్నారు, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. మీరు కూడా ముందటున్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉన్నారు. మేమేమో ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టినాం, మీరు కొంచెంసేపు కూర్చోవాలి, వీళ్ళు మనిషి ఒక నిమిషం మాట్లాడాలని మాకు ఉంటుంది. కనుక దయచేసి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క నిమిషం మాట్లాడి మా అవ్వలకు వాళ్ళ ఆత్మశాంతి చేకూరేటట్లుగా ఈ పిల్లలు మాలిక్ సార్ ఏదైతే మాలిక్ సార్ గారు వారు చెప్పారు, మా రమేష్ అన్న చెప్పారు 1,00,000 మంది కాలేజీలలో చదివారు అనేది. సో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని పూలే అంబేద్కర్ గురించి మా మంత్రిలో చాలామంది భయపడేది. మహనీయుల జీవిత చరిత్ర గురించి మాట్లాడితే చాలామంది భయపడేవాళ్ళు. నేను మహనీయుల జన్మస్థలాలు, కర్మస్థలాలు అందరూ కాశీ, తిరుపతి, ఇంకేదో దేవుళ్ళ దగ్గర తిరిగొస్తే నేను మాత్రం జోడేఘాట్ కాడ నుంచి మొదలు పెడితే, మహు కాంచి మొదలు పెడితే మా పండుగ సాయన్న దగ్గర దాకా పోయొచ్చిన. నేను సర్దార్ సర్వాయి పాపన్న దగ్గరికి పోయొచ్చిన, అందరి చాకల ఐలమ్మ దగ్గరికి పోయొచ్చిన, షేక్ బందగి దగ్గరికి పోయొచ్చిన, బీపీ మండల్ దగ్గరికి పోయొచ్చిన, అందరి జన్మస్థలాలు కర్మస్థలాలు తిరిగి వచ్చిన. సో నాకు ఆ జన్మ ధన్యమైంది. కనుక దయచేసి మరి ముందుగా మహిళల నుంచి పెద్దలు బాలలత మేడం గారిని ఒక ఈ విషయం మీద వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం.